గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనే ఒక షార్ట్ స్టోరీ గురించి మీకు వివరిస్తున్నాను. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఉమెన్ WOMEN ఉమెన్. సో ఉమెన్ కాదు, ఉమెన్ అంటే కాదు, ఎంఏఎన్ కాదు, ఎంఏఎన్ అంటే కరెక్ట్. ఎస్, ఈ ద ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనే ఒక షార్ట్ స్టోరీ రాసినటువంటి రచయిత రస్కిన్ బాండ్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది స్టోరీ. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈజ్ అన్ ఇండియన్ ఆథర్ ఆఫ్ బ్రిటిష్ డిసెంట్. బ్రిటిష్ సంతతికి చెందినటువంటి భారతీయ రచయిత. He received the Sahitya Akademi Award and was awarded Padma Shri and Padma Bhushan. ఇతనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా వచ్చింది. He has written several novels, short stories and books for children. పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది, కూడా రాయడం జరిగింది. The story is about love and affection that transcends all barriers of friendship. ఈ స్టోరీ మొత్తం కూడా దేని గురించి ఉందంటే లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమ అనేది ఆప్యాయతగా ఏ విధంగా మారుతుంది అనే విషయం గురించి ఈ యొక్క స్టోరీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కిన్షిప్. కిట్ అండ్ కిన్ అంటారు. కిన్ అంటే ఏంటంటే బంధుత్వం, కిట్ అంటే రక్త సంబంధం. రక్త సంబంధం లేకుండా మనం బంధుత్వాన్ని కలుపుకోవచ్చు. అందరూ కూడా మనం అన్న అక్క పిలుస్తుంటాం కదా, దానికి కిన్ అంటే వాళ్ళతో మనం అన్న అక్క చెల్లె తమ్ముడు పిలిచినట్టు మాట్లాడాలి. వాళ్ళ సొంత వాళ్ళు కావాల్సిన అవసరం లేదు. బంధుత్వం మనం పిలిస్తే వస్తుంది, పలికితే వస్తుంది. మన మనసులో ఉండాలి. బంధుత్వాన్ని కలుపుకోవాలనే అవసరం మన మనసులో ఉంటే వస్తుంది, లేకుంటే ఏ బంధుత్వం అనేది ఉండాలి. సో ప్రేమ ఆప్యాయత అనేది ఒక బంధుత్వంగా ఎలా మారుతుంది అనేది ఈ యొక్క స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ నరేటెడ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ బై ఎ స్కూల్ బాయ్ నేమ్డ్ అరుణ్. సో మనకు స్టోరీస్ లో రెండు రకాల స్టోరీస్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటంటే రచయిత ఎవరైతే ఉంటారో అతనే ఆ కథలో మెయిన్ క్యారెక్టర్ అవుతాడు. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటంటే కథ రాసిన వ్యక్తి ఒకరు ఉంటాడు, కథలో ఉన్న వ్యక్తి గురించి వేరే వ్యక్తి చెప్తుంటాడు. కథ రాసిన వ్యక్తి గురించి వేరే వ్యక్తి చెప్తుంటాడు, దాన్ని థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటుంటారు. అయితే ఈ కథ మొత్తం ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది. ఎవరి గురించి ఉందంటే అరుణ్ అనే ఒక విద్యార్థి గురించి ఉన్నది. సో అరుణ్ అంటే ఎవరో కాదు, ఫస్ట్ పాయింట్ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను అరుణ్గా చిత్రీకరించుకున్నాను. Arun is a 12-year boy studying in a boarding school. He is confident and independent and is not afraid to travel alone at midnight. When Arun is sitting on platform number 8 at Ambala station for the northern bound train, he meets a woman in a white saree on the platform. Yes, Arun ఇతనికి 12 ఏళ్ల వయసు ఉంటుంది. అరుణ్ అనే విద్యార్థి 12 ఏళ్ల వయసు. ఇతను డైలీ ట్రైన్ లో ప్రయాణం చేసి స్కూల్ కు పోయేస్తూ ఉంటాడు. సో ఈ విద్యార్థి ఎప్పుడైతే అంబాలా స్టేషన్ లో ట్రైన్ కోసం వేచి చూస్తూ ఉన్నాడు, అదే సమయంలో అక్కడికి ఒక ఉమెన్ రావడం జరిగింది. ఉమెన్ ఆన్ వైట్ శారీ కట్టుకున్నటువంటి ఒక ఉమెన్ అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ అరుణ్ని కలవడం జరిగింది. ఈ ఉమెన్ ఎవరో అరుణ్కి తెలియదు, అరుణ్కి ఉమెన్ కూడా తెలియదు. వైట్ శారీలో ఉన్నటువంటి ఉమెన్ కొత్త వ్యక్తి అన్నమాట. When Arun is sitting on platform number 8 at Ambala station for the northern bound train, he meets a woman in a white saree on the platform. Though he is suspicious of the woman, he notices her sadness, her soft voice, kindness and concern make him trust her. అయితే కొత్త వ్యక్తి ఆమె చూడగలిగిన అనుమానాస్పదంగా ఉంది. వంటి మీద ఎలాంటి నగలేవు, కేవలం తలపాటు మాట్లాడుతుంది. ఆమె కొత్త వ్యక్తి. మనము పరిచయం వ్యక్తితో సరిగ్గా మాట్లాడదు. అసలు పరిచయం వ్యక్తి వచ్చి మన దగ్గరకు వచ్చేసి బాబు ఆకలి తింటారంటే నిజంగా అనుమానం వేస్తుంది, చాలా భయం వేస్తుంది, అనుమానం వేస్తుంది. ఇతరులు కూడా ఫస్ట్ అనుమానం పడ్డాడు, చాలా భయపడ్డాడు. కానీ ఆమె మనిషిని చూస్తే అనుమానం అంతగా అనుమానించాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఆమె కళ్ళలో దిగులు కనిపించింది. ఆమె ముఖంలో ఒక కొడుకు పట్ల ఒక తల్లి చూపించే ప్రేమ కూడా కనిపిస్తున్నట్టు కనిపించింది. సో మొత్తానికి ఆమెలో ఒక సాఫ్ట్ నేచర్ కనిపించింది. ఎందుకంటే ఆమె మాట్లాడే తీరును బట్టి ఆమె సాఫ్ట్ నేచర్ కలిగి అనుకున్నాడు. సో ఇట్లా అందుకని అంతగా అనుమానించలేదు, కానీ భయపడ్డాడు. దాంతో షీ టేక్స్ హిమ్ ఇంటు ద స్టేషన్ డైనింగ్ రూమ్ అండ్ ఆర్డర్ టీ, సమోసాస్ అండ్ డ్రింక్స్. సో అతడు ఎప్పుడు కూడా ఆ ఎదురు ఉన్నటువంటి ఈ హోటల్లో ఉన్నటువంటి
వాళ్ళు జిలేబీ తింటున్నారు, టీ తాగుతున్నారు, సమోసాలు తింటున్నారు. ఎంతసేపు ఎవరో మాట్లాడుతూ అటువైపే చూస్తున్నాడు. అటువైపు చూస్తున్నాడు, దాని అర్థమైన అతను కూడా ఆకలి ఎవరైనా వినిపిస్తే బాగుండు అని చెప్పేసి అతను అనుకుంటున్నాడు. కానీ కొంత డబ్బులు తెలియదు అందుకని ఈ విషయాన్ని ఆయన గమనించి బాబు ఆకలిగా దూరాన్ని చూపిస్తాను అని చెప్పేసి ఆ హోటల్ తీసుకెళ్ళి అక్కడ టీ సమోసా జిలేబీస్ ఇబ్బంది పడలేదు. At once he begins to take interest in the woman. అయితే ఎప్పుడైతే ఆమె అతన్ని ఈ హోటల్ తీసుకెళ్ళి తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసి అతను తింటా ఉంటే ఆమె హ్యాపీగా చూసిందట. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను తింటా ఉంటే చాలా సంతోషం అనిపించింది. సో కొంతమంది ఏం చేస్తుంటారు, వాళ్ళే వాళ్ళకి తిరుగుబాటు వాళ్ళని తీసుకెళ్ళి అది వర్క్ చేసి ఏదో మాయమాట చెప్పేసి వాళ్ళని ట్రాప్ చేసి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అట్లేం లేదు. అతను తినేది అక్కడే ఉండదు. సంతోషం ఇంకా పెట్టాలని కావాలని ఎంత ఇచ్చింది మొత్తం. సో దీనివల్ల అప్పటి వరకు ఆ మీద ఉన్నటువంటి ఆ ఒపీనియన్ ఏది దాని మొత్తం మారిపోయింది. చెడవకాయ మొత్తం మారిపోయింది. సస్పిషియన్ మొత్తం మారిపోయి ఆమె పట్ల కొంత ఆసక్తి అనేది కలిగింది. ఈ రిలాక్సెస్ అండ్ షేర్స్ ఆన్ ద డీటెయిల్స్. సో ఆ తర్వాత ఈ అరుణ్ ఆమెతోటి తన యొక్క డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. తను ఎక్కడ ఉంటాడు, తన పేరు ఏంటి, తన పేరెంట్స్ ఏం చేస్తారు, తను ఏ స్కూల్ చదువుతున్నాడు, తను ఏ స్కూల్లో ఉంటాడు, మీరు స్టేషన్కి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ టైంలో వెళ్తారు, ఇట్లా డీటెయిల్స్ అన్ని అతను చెప్తున్నాడు. అనుకున్నా కానీ ఇక్కడ డీటెయిల్స్ అని చెప్తూ ఉన్నాడు. సో అప్పుడప్పుడు మాత్రమే ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువ శాతం ఆమె వింటుంది. సో ఈ విషయాన్ని మన విద్యార్థులు గమనించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి అనే విషయం ఈ ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 ద్వారా మనం స్పెషల్ గా తెలుసుకోవచ్చు. ఈ రెస్పాన్సెస్ టు ద కేర్ అండ్ అఫెక్షన్ షవర్స్ అని. సో ఒక తల్లి తన బిడ్డపై ఎంత ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని చూపిస్తుందో అంతే ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని ఈ ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఎవరైతే ఉన్నారో వయసారి ఉన్నటువంటి వయసారి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె అంతే ప్రేమను చూపించేసరికి అతడు ఆమె మాట్లాడిన మాటకి ఆమె అడిగిన ప్రశ్నకి తమ సమాధానం చెప్పాడు. వాస్తవానికి మనం ఎవరైనా గుర్తులేని ప్రశ్న అంటే నీకెందుకు నాకు సంబంధం లేదు జవాబు అని చెప్తుంటాం. కానీ ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకి తన సమాధానం చెప్పాడు. ఆఫ్టర్ మీటింగ్ దే బోత్ go back to station 8 platform number 8. To his delight, his school friend Satish, a boy about his mother, about age is in the station with his mother. Satish mother thinks that the woman in the right side was Arun's mother. సో ఈ అరుణ్ యొక్క ఫ్రెండ్ సతీష్ అట్లాగే సతీష్ యొక్క మదర్ వీరిద్దరు కూడా ఎప్పుడైతే అరుణ్ స్నాక్స్ లేదా టీ టిఫిన్ ఏవైతే అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మన ప్లాట్ఫామ్ నెంబర్ 8 వెళ్ళేసరికి అక్కడ సతీష్ ఉన్నాడు. సతీష్ అరుణ్ యొక్క ఫ్రెండ్ నెక్స్ట్ సతీష్ యొక్క మదర్ ఇద్దరు కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 8 అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరు చూసేసరికి అరుణ్కు చాలా సంతోషం అనిపించింది. ఇక సతీష్ ఈ వైట్ సైడ్ ఉన్న లేడీని చూసింది. ఉమ్మని చూసి ఏమనుకుందంటే ఈమె ఖచ్చితంగా అరుణ మదర్ అయ్యింది. ఎందుకంటే వీటి పేదోడే ఆ ముఖం మీద ఎలాంటి ఆమె ఎలాంటి నగలు ధరించలేదు, కేవలం వైట్ సైడ్ ధరించింది. చూస్తారు కూడా పేదవాళ్ళు కనిపిస్తుంది. కాబట్టి అరుణ్ కుటుంబం చాలా పేదల కుటుంబం కాబట్టి ఈ పేదవాళ్ళు అంటే ఇక్కడే ఉంటారేమో అని చెప్పేసి ఆమె అనుకున్నారు. ఇంకా సతీష్ మన అడ్వైసెస్ అవి నాట్ టు టాక్ టు స్ట్రేంజర్స్. ఇంకా ఏమైందంటే బాబు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొత్త వాళ్ళతో అసలే మాట్లాడాలి. ఎందుకంటే కొత్త వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ వాళ్ళు ఈ వయసారి చెప్తూ అమ్మ నువ్వు కూడా చెప్తారు మీ అబ్బాయికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు, స్టేషన్ అక్కడి వెళ్తున్నాడు కాబట్టి చూడు నేను మా అబ్బాయితో కలిసి వచ్చాను, ఒంటరిగా వదిలిపెట్టలేదు, నువ్వు కూడా మీ అబ్బాయిని ఒంటరిగా వదిలిపెట్టాను అమ్మ అని చెప్పేసి చెప్పినారు. చెప్తూ అవహేళన చేసినట్టు మాట్లాడింది సతీష్ యొక్క మదర్ వయసులో ఉన్నటువంటి ఆ లేడీ. అలా చూసేసరికి కొత్త వాళ్ళతో మాట్లాడద్దు అని అనేసరికి ఈ సతీష్ అనుకుంటాడు నువ్వు అందరినీ వ్యతిరేకిస్తావు, వాళ్ళకు సలహా ఇస్తున్నావు. ఫస్ట్ మనం నీతులు చెప్పేటప్పుడు మనం పాటించాలి. మనం పాటించకుండా వ్యతిరేకి మనం నీతులు చెప్పకూడదు. కానీ నువ్వు అన్ని నీతులు చెప్తావు, మళ్ళీ వచ్చి కలవని మాటలు చెప్తావు, మళ్ళీ ఎందుకు వచ్చేసి వాళ్ళు మంచుకోవడానికి చెప్తారని చెప్పేసి సతీష్ మనసులో అనుకుంటున్నాడు. అదే టైంలో ఏం జరిగిందంటే అరుణ్ ఏమని చెప్పంటే ఐ లైక్ స్ట్రేంజర్స్, నాకు స్ట్రేంజర్స్ అంటే ఇష్టం, నేను స్ట్రేంజర్స్ తో ఖచ్చితంగా మాట్లాడతాను, కొత్త వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పేసి చెప్పాడు.
ఈ మాట చెప్పేసరికి సతీష్ మనసులో బాగా నవ్వుకుంటాడు. బాగా ఇంతే కావాలి, నువ్వెప్పుడు ఎప్పుడు వాళ్ళందరూ డిసైడ్స్ ఇస్తాం ఇన్వెస్టర్స్ ఉంటావు, ఇయర్స్ ఇంతే కావాలని చెప్పేసి తల్లి వెనకాలలో అదే నవ్వుకుంటున్నాడు. ఈ విషయాన్ని అరుణ్ గమనించాడు, ఆ వయసులో ఉన్న ఉమ్మని కూడా గమనించడం జరిగింది. నెక్స్ట్ ఎస్ ఏమని చెప్తుందంటే she says that there are so many dishonest people in the world. ప్రపంచంలో కూడా వాళ్ళు చాలా మంది ఉంటారు dishonest people. మంచి వాళ్ళు లేదు, చాలా మంది కూడా చెడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి she wants him to be very careful about strangers and never talk to them. కొత్త వాళ్ళు స్ట్రేంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎటుకోసం కూడా మాట్లాడకాలని చెప్పి చెప్పింది. She advises also suppose mother to watch her children carefully and they will walk straight into trouble. ఎస్ ఏమంటుందంటే ఈ వయసులో కూడా ఆ లేడీతో చెప్పింది ఏమంటాడు, అమ్మ నువ్వు కూడా చూసుకో, మీ పిల్లలు మనం పట్టించుకోకుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసిన తర్వాత కష్టాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసరికి అరుణ్ స్టేడ్ రీసెంట్లీ అండ్ సతీష్ who was behind his mother's smile at Arun approval of Arun honest. సో ఎప్పుడైతే స్టేజెస్ లో మాట్లాడుతారని చెప్పేసరికి అలెక్స్ అని చెప్పేసి వెంటనే అరుణ్ ఈ సతీష్ మదర్ ఇలా తీక్షణంగా చూడడం జరిగింది. చూసేసరికి సతీష్ కు బాగా నవ్వు చేసింది. ఇక అరుణ్ డస్ నాట్ లైక్ సతీష్ మదర్ బిహేవియర్. అరుణ్ కి సతీష్ మదర్ బిహేవియర్ అసలు నచ్చలేదు. వాళ్ళు బాగా డబ్బులు బాగా నగలు వేసుకునేది, ఎంత నగలు వేసుకున్నా కానీ మనం ఎదిగిన కొద్ది వదలాలి. మనం ఎంత డబ్బున్నా సరే, ఎంత బలపడినా సరే, అందరూ కూడా మనుషులమే, మానవత్వం అనేది మనలో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. డబ్బున్న ఒకటేగా డబ్బులైనా ఒకటేగా చూడకుండా. కానీ డబ్బున్న ఒకటేగా చూస్తుంది, డబ్బు లేని వాళ్ళు ఇంకొకటి చూస్తుంది. కాబట్టి ఆమె తీక్షణంగా కోపంగా చూశాడు సతీష్ మదర్ని. ఆమె బిహేవియర్ ఏమాత్రం నచ్చలేదు. షీ కన్సిడర్స్ అరుణ్ అండ్ ఉమెన్ ఇన్ వైజాగ్ టు బి ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ. అందరూ కూడా పూర్ ఫ్యామిలీ చెందిన వాళ్ళని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ when Arun gets into train, the woman's voice is keeping a gentle and understanding way. ఎప్పుడైతే అరుణ్ ట్రైన్ రానే వచ్చింది, ట్రైన్ కి సతీష్ వారు అరుణ్ ట్రైన్ ఎక్కేసరికి ఈ వైజాగ్లో ఉన్నటువంటి అరుణ్ చూసి నవీని సతీష్ మదర్ కూడా అడగగానే నవీన్ ఇద్దరు కూడా బాయ్ చెప్పేశారు. తర్వాత అరుణ్ లీడ్స్ అవుట్ ద విండో అండ్ kisses her cheeks. Arun said goodbye mother and watched until he could see her no more. సో ఈ విండో వచ్చి అతను ఏం చేశాడంటే ఆమె వైజాగ్లో ఉన్నటువంటి ఉమెన్ ఆమె కిస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కొడుకు ఒక తల్లికి ముద్దు పెట్టాడు అంటే అది ఆప్యాయత, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో Arun's calling her mother at the time of parting is sweet gesture of recognition of a loving and relationship. సో ఆఖరిలో ఎప్పుడైతే ఈ అరుణ్ వైజాగ్ ఉమెన్ ఉద్దేశించి ఫస్ట్ మదర్ అనేటువంటి వినడం జరిగిందో అది స్వీట్ జెస్చర్, అంటే నిజంగా అది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక తల్లికి కొడుకు ఎలాంటి అవినాభావ సంబంధం, ఎలాంటి రిలేషన్ ఉందో చెప్పడానికి ఈ స్టోరీని, ఈ సిచ్యువేషన్ మనకు ఉదాహరణగా తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద స్టోరీ ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8. సో ఈ స్టోరీ ద్వారా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రిలేషన్స్ కు మనం నేర్చుకోవాల్సిందే. రిలేషన్ అంటే మనం తెలుసుకోవచ్చు, మనం రిలేషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. డబ్బున్నా లేకున్నా కానీ అందరిలో మనుషులనే సామాన్యం, కాబట్టి అందరినీ ఒకే విధంగా చూడాలి. సో ఎవరిని మనం అవగాహన చేయాల్సిన అవసరం లేదు. ఎవరి సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు కూడా తెలియదు. ఇవన్నీ కూడా ఇందులో మనం సినిమాలు అవుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్.